మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు కృపను బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన 6 రోజులు దేవుడు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినము దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. పరిశుద్ధ ఆదివారం దినం అనేది క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన దినము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకునే దినము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినము కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం దేవుని సన్నిధికి వెళ్ళి మందిరానికి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆశపడే హృదయాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధ ఆదివారం దినము మనం దేవుని సన్నిధిలో మందిరంలోకి ప్రవేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలాగే దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని మహిమపరచవలసిన దినం కాబట్టి పరిశుద్ధ ఆదివారం దినము పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తుష్టి గూర్చుచున్నది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో ప్రతి క్రైస్తవురాలు పరిశుద్ధ ఆదివార దినము అనేది ఒక సిద్ధపాటుతో దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరచాలి. ఎందుకంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు మనం అందరం కూడా దేవుని మందిరంలో ప్రవేశించడానికి ఆశతోనే ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధ ఆదివార దినము మనకు ప్రత్యేకమైన దినము కాబట్టి ప్రతి క్రైస్తవురాలు దేవుని మందిరానికి వెళ్ళి దేవునిని గనపరిచే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాడు. దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తుష్టి గోర్చుచున్నది, జీవం గల దేవుని కొరకు తుష్టి గోర్చుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను. హల్లెలూయా. పరిశుద్ధాదివార దినము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే పరిశుద్ధ ఆదివార దినము, అలాగే ఆయన సన్నిధికు నేను ఎప్పుడు కనబడేదను. దేవుని మందిరంలో మనం ప్రవేశించడము ఆనందముతోని, సంతోషముతోని, గానములతోని దేవుని మహిమపరుస్తూ దేవునికి ఉదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి అర్పణలు చెల్లించే పరిశుద్ధ ఆదివార దినము మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించిన గొప్ప పునరుద్ధాన దినము కాబట్టి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో మన కొరకు చనిపోయి మన పాపాల నిత్యం చనిపోయి తిరిగి 3వ రోజు పునరుద్ధాన దినం ప్రభు అయిన యేసుక్రీస్తు లేచిన దినము కాబట్టి పరిశుద్ధ ఆదివార దినము మనం ఆచరిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధ ఆదివార దినము దేవుని సన్నిధిలో ఆశతోని, సంతోషముతోని దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యము తెలియజేసిన ప్రకారము దేవుని సన్నిధిలో సంతోషముతోని మనం ప్రవేశించాలని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎవరు కూడా మరి పరిశుద్ధ ఆదివార దినము గృహాలలో ఉండకూడదు. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీ సంఘాలకు వెళ్ళండి. మీ సంఘాలలో మరి సంఘ కాపరి చెప్తున్న మాటలు జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినము ప్రవేశించి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మరి 15వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని దగ్గరికి రావడము ఎంతో సంతోషకరమైనది. జీవం గల దేవుని దర్శించుటకు
మన హృదయం సంతోషముతోని దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ నీ శరీరము సహకరించకపోతే నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేయొచ్చు. అలాగే ప్రియ దేవుని సగభా దేవుని ప్రజలారా, మరి నీలో కష్టం, నీలో కష్టాలు ఉన్నట్టయితే, బాధలు ఉన్నట్టయితే, మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టయితే దేవుడు ఆ మొర విని మనకు జవాబు అనుగ్రహించే దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒకానొక పట్టణంలో మరి వెళుతున్నప్పుడు ఒక కుష్ఠరోగి మరి అక్కడికి వచ్చి సాగిలపడి దేవునిని వేడుకున్నాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఏసై దగ్గరకు వచ్చి మనం కూడా వేడుకోవడం నేర్చుకోవాలి. ఏసై దగ్గరకు వచ్చి మనం మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని మన విన్నపంలో దేవునికి హృదయపూర్వకంగా మనం తెలియజేసినప్పుడు దేవుడు ఆ విన్నపంలోని జవాబు అనుగ్రహిస్తాడు. లూకాసు సువార్త 5:12 ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండి ఉన్న ఒక మనుష్యుడు, వాడు యేసును చూసే సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని ఆయనను వేడుకొనెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ కుష్ఠరోగికి తెలుసు మరి యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది అని తెలుసు. హృదయ కాలము మనందరికీ కూడా తెలుసు. దేవుని దగ్గరికి యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడనేసి ఆ పట్టణంలో ఉన్నప్పుడు మన కుష్ఠరోగంతో నిండి ఉన్న ఒక మనుష్యుడు, వాడు యేసును చూశాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసయ్యను చూడడము, మరి యేసయ్యను దగ్గర చూసడమే కాదు, కానీ యేసయ్యకు మరి ఆ వ్యక్తి ఏం చేశాడంటే సాగిలపడి నమస్కారం చేశాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కాలము ఈ పరిశుద్ధ ఆదివారం దినం కూడా మనం దేవుని సన్నిధికి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి మన విన్నపములు తెలియచేసినప్పుడు యేసయ్య మన విన్నపములు విని జవాబుని గ్రహించే దేవుడు. ఆయన ఒకానొక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు, వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. వేడుకున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎందరైతే యేసయ్యని నమ్ముకుంటారో, ఎందరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, యేసయ్య ఎవరిని కూడా తిరిగి ఒట్టి చేతులతో పంపడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు, ఇంత పాపంలో నువ్వు ఎందుకు వచ్చావు అని దేవుడు అడగడు. వచ్చినప్పుడు నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నట్టయితే, నువ్వు సాగిలపడి నమస్కారము దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినట్టయితే దేవుడు నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కుష్ఠరోగి కూడా మొదట యేసయ్యని చూశాడు, సాగిలపడ్డాడు, అడిగాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని ఆయనను వేడుకొనెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, విశ్వాసంతో నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నాకు ఈ రోగం నుంచి, కుష్ఠరోగం నుంచి నాకు విడుదల దొరుకుతుంది అని ఆ కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి దుఃఖంలో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా, మొదట నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి రావాలి, సాగిలపడాలి, యేసయ్యని వేడుకోవాలి. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి మనము సంతోషముతో రావాలి. దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ వ్యక్తి కుష్ఠరోగితో మరి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడో ఇక్కడ రాయబడలేదు, కానీ ఎంతో శ్రమ అనుభవించాడు, ఎంతో దుఃఖం అనుభవించుండొచ్చు, ఎన్నో దినాలు మరి ఒంటరిగా గడిపి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కాలంలో కుష్ఠరోగిని వెలివేయబడతారు కాబట్టి వారు అరణ్య ప్రాంతంలో లేదా అడవి ప్రాంతంలో ఒంటరిగా జీవించాడు. ఎన్ని సంవత్సరంలో ఆ రీతిగా జీవించాడో మనకు తెలియదు, కానీ ఒక శుభవార్త తను తెలుసుకున్నాడు. ఏంటంటే యేసయ్య ఆ పట్టణంలోకి వచ్చిన్నాడు, యేసయ్య అక్కడ వచ్చిన్నాడు అని తెలిసి యేసయ్యని చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిలో చేయగలవు అని విశ్వాసంతో అడిగాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆత్మీయ జీవితంలో కూడా ఎంతోమంది దుఃఖంతో బాధపడుతూ ఉండొచ్చు. ఎవరికి చెప్పుకోలేని శరీర వ్యాధులు ఉండొచ్చు, ఎవరితో పంచుకోలేని భయంకరమైన రోగాలు ఉండొచ్చు. ఇవన్నిటి నుంచి కూడా నీకు విడుదల పొందుకోవాలి, నీకు స్వస్థత కావాలి అని అనుకుంటే నువ్వు యేసయ్య దగ్గరికి విశ్వాసముతోనే, నమ్మకముతోనే నువ్వు వచ్చినట్టయితే దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యం ఈ హృదయ కాలం కూడా జరిగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ వ్యక్తి యేసు ప్రభుని చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొని అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎప్పుడు కూడా తన 2 చేతులు చాపే నీ కొరకు, నా కొరకు
పిలుస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు వేచి ఉన్నాడు. ప్రియ దేవుని సకపా దేవుని ప్రజలరా, అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టెను. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అనగానే ఆ కుష్ఠరోగం వాడిని విడిచాడు. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగును గాక. హృదయ కాల్పు మనం కూడా దేవుని దగ్గరకు వస్తే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, నువ్వు ఎలాంటి వాడవు, నీ పేరేంటి అని దేవుడు అడిగాడు. కానీ నీ యొక్క మనస్సును చూస్తాడు, నీ యొక్క ఆశను చూస్తాడు. ఆ కుష్ఠరోగి కూడా దేవుడు వైపు చూసినప్పుడు ఆ కుష్ఠరోగి ఒక ఆశతో వచ్చాడు, ఒక స్వస్థతని నేను పొందుకుంటాను వచ్చాడు. దేవుడు నన్ను బాగు చేస్తాడని విశ్వాసం కలిగి వచ్చి సాగిలపడి అడిగాడు. ఎప్పుడైతే దేవుడిని అడిగాడో దేవుడు అన్నాడు, మరో సమయంలో దేవుడు అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మని కుష్ఠరోగితో వాని విడిచాను. దేవుని సంగమా, కుష్ఠరోగము వాని విడిచాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, కుష్ఠరోగం అంతా కూడా మరి వదిలి శుద్ధుడుగా అయినాడు. దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని వేడుకున్నాడు, సాగిలపడ్డాడు. కాబట్టి ఆ కుష్ఠరోగి విశ్వాసముతో నమ్మకంతో మరి దేవుని సన్నిధికి వచ్చాడు. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు విశ్వాసంతో నమ్మకంతో దేవుని అడిగినట్టయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మరి ఆ వ్యక్తితో ప్రభు యేసుక్రీస్తు ఏం మాట్లాడాడంటే, అప్పుడు నువ్వు ఎవరితో కూడా చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థంగా నీ దేహంను యాజకునికి కనపరుచుకోమని, నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను మరి సమర్పించమని ఆజ్ఞాపించాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ కాలంలో కుష్ఠరోగి మరి శుద్ధి అయినప్పుడు యాజకునికి కనపరుచుకోవాలి. ఎందుకంటే యాజకుడు మరి ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి మరి యాజకునికి కనపరుచుకున్నప్పుడు ఆ యాజకుడు ఆ కుష్ఠరోగిని చూస్తే మరి తన యొక్క కుష్ఠరోగము అంత కూడా మరి నయమైనదని ఎప్పుడైతే యాజకుడు చెప్తాడో సమాజంలో ఆ వ్యక్తి తిరిగి జీవించడానికి అర్హుడు. కాబట్టి యేసు ప్రభు కూడా ఇక్కడ ఆ మాట జ్ఞాపకము చేశాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుడు అన్నాడు, నీ ఆ సమయంలో యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, అప్పుడు నీవు ఎవరితోనూ కూడా చెప్పక వెళ్ళి మరి వారికి సాక్షార్థంగా నీ దేహంను యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందున మోషే నియమించిన కానుకలు సమర్పించమని ఆజ్ఞాపించను. మోషే నియమించిన కానుకలను, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని యొక్క కార్యాలను మనం చూసినప్పుడు, దేవుని యొక్క కార్యాలు మనం పొందుకున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో కూడా మనల్ని మనం కనపరుచుకునే విధానం ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో మరి ఉదయపూర్వకంగా సంతోషంగా దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ కానుకలు సమర్పించడము. మరి కుష్ఠరోగితో కూడా ప్రభు యేసుక్రీస్తు అదే మాట చెప్పాడు, నువ్వు ఎవరికి కూడా చెప్పక మొదటగా నువ్వు వెళ్ళి నీ యాజకునికి నువ్వు కనపరుచుకొని ఆ తర్వాత మోషే నియమించిన కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, సంఘము అనగానే మరి సంఘ కాపరితో పాటు మరి సంఘము మరి అనేక కార్యాలు జరిగించాలంటే మనం ఇచ్చే కానుకలతో సంఘము ముందుకెళ్తుంది. రాబోయే తరాలకు కూడా దేవుని యొక్క వాక్యం అనే విత్తనము మరి వెళ్ళాలంటే మనం ఈరోజు మన గుప్పిళ్ళు విప్పినప్పుడే సంఘము ముందుకు సాగిపోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోలే. అవి కూడా దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకుంటాం. మరి మోషే నియమించిన కానుకలను సమర్పించమని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. 15వ వచనం, అయితే ఆయన గురించి మరి ఆ సమాచారం మరి ఎక్కువగా వ్యాపించిన బహుజనులు మరి ఆయన మాట వినుటకు తమ రోగంలో కుదురుకునుచుటకు కూడి వచ్చి చుండారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, అనేక మంది ప్రజలు మరి ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి రావడం ప్రారంభించారు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న రోగాన్ని తొలగిపోవాలంటే యేసు రక్తంలో కడగబడినప్పుడు, ప్రభు యేసుక్రీస్తు రక్తంలో ఆ పాపాలు కడగబడినప్పుడే మనం నిత్య పరలోక రాజ్యపు వారసులము అవుతామనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, అయితే ఆయన గురించి ఆ సమాచారం మరి ఎక్కువగా వ్యాపించాను. బహుజనంలో సమయంలో ఆయన మాట వినుటకు తమ రోగములను కుదురించుటకు కూడి వచ్చుచుండేది. దేవుని మాటలో శక్తి ఉన్నదే, దేవుని మాటలో స్వస్థత ఉన్నదే.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 107వ దావీదు కీర్తనలో ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేసిన, వారు పడిన గుంటల నుంచి ఆయన వారిని లేవనెత్తను. దేవుని వాక్కులో శక్తి ఉన్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మరి అతి శక్తి ఉన్నది. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో శక్తి ఉన్నదే. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ పరిశుద్ధ ఆదివారం దినము అని దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచే దినము, దేవుని గణపరిచే దినము, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా సంతోషంగా మరి దేవునికి కానుకలు సమర్పించే దినము. కాబట్టి పరిశుద్ధ ఆదివారం దినము దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనల్ని మనం కనపరుచుకుంటూ ఆ కుష్ఠరోగి మరి యేసు ప్రభు పట్టణంలో ఉన్నాడని విని యేసు ప్రభుని చూసే మొదట యేసయ్యని చూశాడు, సాగిలపడ్డాడు, వేడుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్యని చూడాలి, యేసయ్య దగ్గర సాగిలపడాలి, మోకాళ్ళుండి ప్రార్థన చేయాలి. మన పాపంలో నిత్యం మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సమస్త పాపంల నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ ఆదివార దినము ఇది దేవుని దినమై ఉన్నది కాబట్టి మనం దేవుని మందిరంలో ప్రవేశించి సంతోషముతోని, గానములతోని, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, నీ సన్నిధి చూడాలని ఆశపడుతున్నది, నీ సన్నిధిలో నేను రావాలని ఆశపడుతున్న విధంగా మనం దేవుని సన్నిధిలో ఆశతోని వచ్చినట్టయితే మన దేవాది దేవుడు మన విన్నపములు విని మనకు జవాబు గ్రహిస్తాడు. దేవుడు ఒకవేళ నీవు కూడా అనారోగ్యంతో ఉన్నట్టయితే దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించును గాక. ఒకవేళ బాధలో ఉన్నట్టయితే దేవుడు నీకు నెమ్మది కలగచ్చేను గాక. ఒకవేళ ఇంకా దుఃఖముతో ఏడుస్తున్నట్టయితే దేవుని వాక్యం అంటుంది, దుఃఖపడు వారు ఓదార్చబడతారనేసి. హృదయ కాలం ఎవరు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నన్ను సాయం చేసేవారు లేరని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్టయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థన చేయి, దేవుని కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. హృదయ కాలము జీవం గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జీవం గల దేవుని దర్శించడానికి నా ప్రాణం ఆశతో ఉన్నదే. హృదయ కాలము జీవం గల దేవుని దగ్గరికి వచ్చినట్టయితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే, హృదయానుసారంగా దేవుని వెతికినట్టయితే దేవుడు హృదయ కాలం నీ పక్కన ఉండే నేను బలపరిచే దేవుడు, నేను ధైర్యపరిచే దేవుడు. జీవ గ్రంథంలో బైబిల్లో రాయబడి ఉన్నదే, భయపడకము అని బైబిల్లో 365 సార్లు రాయబడి ఉంది. ప్రతిరోజు దేవుడు మనకు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు, ఏంటంటే భయపడకమో, దిగులు పడకమో, చింతించకమో, నేనున్నవాను అనువాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి కృపగల దేవుడు హృదయ కాలము ఈ పరిశుద్ధ ఆదివార దినంలో నీ పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలంలో దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకుంటూ విన్నపంలో దేవునికి తెలియజేసి సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే దేవుని యొక్క సేవకులు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విని మీ మందిరాలను మీరు బలపరచండి, మీ సేవకులను బలపరచండి, మీ కానుకలు ఇచ్చి సంఘంలో మీ కానుకలను మరి సమర్పించండి. ఆశతో సంతోషంతో మీ కానుకలు మీ సంఘంలో మరి అటు కానుకలు మీరు అనిపించినట్టయితే దేవుడు ఆకాశ వాకిట్లిప్పి సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదాలు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాన్ని కొందరంలో స్తోత్రంలో నైనా గడిచిన 6 రోజులు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివార దినంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవాన్ని కొందరంలో స్తోత్రంలో నైనా ప్రభా, ఆ కుష్ఠరోగి ప్రభా నీ దగ్గరికి వచ్చాడు, నేను చూశాడు, సాగిలపడ్డాడు, నేను వేడుకున్నప్పుడు ప్రభా ఆ కుష్ఠరోగం నుంచి నైనా నీ మాట చేత నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడొకమని చెప్పినప్పుడు అతని కుష్ఠరోగం అంతా కూడా తొలగిపోయినది. నైనా ప్రభా నీకు వందనంలో స్తోత్రంలో నైనా ఎందరైతే ఈ వాక్యాన్ని ఎందరైతే నీ సన్నిధానికి వస్తున్నారు వారందరూ కూడా వేడుకుంటున్నట్టయితే ప్రభా వారి విన్నపములు విని వారికి జవాబు అనుగ్రహించి వారిలో ఉన్న రోగంలను, వారిలో ఉన్న బాధలను, వారిలో దుఃఖాన్ని, వారిలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయమని తండ్రి ప్రభా, అదే రీతిగా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా నాయకులని కాపాడండి. అలాగే తండ్రి మణిపూర్ స్టేట్లో జరుగుతున్న హింస నుంచి నైనా ప్రభా నీ బిడ్డలను కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. హింసించే బిడ్డల మనసులు కూడా మార్చండి. ఎవరైతే నైనా ప్రభా మరి క్రోధ హృదయంతో నైనా మృగాలుగా తీరువారు నైనా భయంకరమైన మృగాలు తీరువారు ఉంటుండగా వారి హృదయాలను కూడా మార్చండి. ఆ బిడ్డలను కూడా తండ్రి నీ సన్నిధానానికి తిరిగి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే అక్కడ మణిపూర్ స్టేట్లో ఉన్న విశ్వాసులందరినీ కూడా కాపాడండి, దీవించండి. ఈరోజు జరుగుతున్న
పరిశుద్ధ ఆదివారం ఆరాధన భారతదేశం అంతటా కూడా నేను ఆరాధన జరుగుతుండగా తండ్రి ప్రభా మీరే మహిమ ఘనత తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. సంఘాలు కట్టబడడానికి తండ్రి ఇంటి కృప ద్వారా సాయం చేయండి. ఈరోజు ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యలో కూడా నన్ను తండ్రి 10:30కు జరిగే ఆరాధన అంతటి కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. నేను ప్రభా ఈ వారం అంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మాకు సమృద్ధిగా దీవించి మంచి వాతావరణం నీ కృప చేత అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.